హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు మ్యాంగో జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో మనం జామ్ చేసుకోవాలంటే ఏదో మనకి ఇన్ని వస్తువులు కావాలి, ఏవేవో తెచ్చుకోవాలనుకుంటాం కదా. ఏమీ కదండి, మూడు వస్తువులతో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఇలాంటి టైంలో మనం మ్యాంగోస్ తీసుకుని జామ్లా చేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఒక 6 months to 8 months పాడవకుండా ఉంటుందండి. ఓకేనండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ నేను జామ్ కోసం ఒక 1/2 kg మామిడికాయలు తీసుకున్నానండి. మామిడికాయలని పీల్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తడి లేకుండా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తడి ఉంటే కనుక మనకు తొందరగా జామ్ పాడైపోతుంది. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకుని వీటిని బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిన దాన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని అంతా అందులోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒకసారి ఇదంతా గరిటతో ఒకసారి కలుపుకోవాలండి. 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు 300 గ్రాములు షుగర్ తీసుకోవాలండి. 1/2 kg మామిడికాయ ముక్కలకి 300 గ్రాముల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసుకున్నాక కొంచెం పలచబడుతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా దగ్గరగా వచ్చేదాకా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాలకు ఒకసారైనా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మనకు అంటుకుపోతుంది. మనకి జామ్ ఎక్కువసేపు ఏం పట్టదండి. ప్రిపరేషను ఒక 20 to 25 minutesలో మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండి దీనిపైన మూత పెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టుకుని మనం ఉడికించుకోవాలి కొంచెంసేపు. ఇలా దగ్గర పడుతుంది కొంచెం అన్నప్పుడు మనం ఇందులోకి ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం అయితే కంపల్సరీ వేసుకోవాలి. మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం మనకి ఇది పాడవకుండా కూడా ప్రిజర్వేటివ్గా ఉంటుందన్నమాట. లెమన్ జ్యూసు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేసి దాకాని మనకి జామ్ రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకి చూస్తున్నారు కదా, ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు గరిటతో కొంచెం తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ ప్లేట్లో వేసుకున్నది మనకి జారుడుగా వచ్చేస్తే కానీ కిందకి అది ఇంకా అవ్వనట్టు. మనకి వేసాక చూడండి, మన జామ్ కదలకుండా ఉంటుంది. మనం బయట కొన్న జాము అలా స్టిక్కీగా ఉంటే కనుక మనకి జామ్ రెడీ అయిపోయినట్టు. జామ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జామ్ అంతా బాగా చల్లారిన తర్వాత మనకి పొడిగా ఉన్న గాజు బాటిల్లో అన్న లేకపోతే గాజు బాక్స్లో అన్న వేసుకోవాలండి. తడుంటే మటుకు వెంటనే పాడైపోతుంది. అంతేనండి, మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఒక 20 నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే మనకు బయట కొనుక్కునే అవసరం లేకుండా మనం మ్యాంగో జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ కలపం కదా ఇంట్లో తయారు చేసుకునే వాటికి. ఈ మ్యాంగో జామ్ని మనం పూరి, చపాతీ అలాగే బ్రెడ్లో కనుక పిల్లలకి వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ మ్యాంగో జామ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ జామ్ నచ్చినట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.